కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని దుందుభి తీరవాసాయ గంగానాథాయ మంగళం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామ శివారులో, అంటే గ్రామం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో దుందుభి నది అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది. ఈ నది మహబూబ్నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో నుంచి మొదలై జడ్చెర్ల మిడ్జిల్ మీదుగా డిండి ప్రాజెక్టు మీదుగా ఈ యొక్క గోనబోయినపల్లి సిద్ధాపురం గ్రామ సరిహద్దులో నుంచి మొదలుకొని ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా బక్కలింగాయపల్లి గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తూ ఉంది. ఈ దుందుభి నది కృష్ణానదికి ఉపనదిగా కూడా మన చరిత్రలో పేర్కొనడం జరిగింది. పూర్వకాలం ముందు, అంటే 1974 ఆ ప్రాంతంలో ఈ నదీ తీరంలో ఉన్నటువంటి పక్క గ్రామం సిద్ధాపురం గ్రామంలో వ్యవసాయదారులకు కొంత నీటికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ నది పట్టణ పైన ఒక చిన్న ఆయకట్ట, కత్తువా అంటారు దాన్ని తెలంగాణ భాషలో, ఆయకట్టును చిన్న బ్రిడ్జి లాంటి దాన్ని ఒకటి నిర్మించినప్పుడు అక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టరు అతి గొప్ప శివభక్తుడు. ఆయన నిత్యం కూడా శివుణ్ణి ఆరాధించకుండా ఉండలేకపోయేవాడు. ఆయన ఆ పరిసరాలన్నింటినీ కూడా గమనించి అక్కడ ఉన్నటువంటి గుహలు, చెట్లు, అటవీ ప్రాంతము, ఇసుక మేటు ఇదంతా కూడా గమనించుకొని ఒక లింగాకారంలో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని వచ్చి ఒక అనువైన ప్రదేశంలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని దానిపైన ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ శివలింగానికి నిత్యము పూజలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలో ఆయన ఆ యొక్క కత్వ నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి ఆయన జరిగిపోయారు. ఆ తదనంతరము అటు సిద్ధాపురం గ్రామ ప్రజలు, ఇటు ప్రముఖంగా గోనబోయినపల్లి గ్రామ ప్రజలు ఇరువురు కూడా ప్రతి శివరాత్రి రోజున అక్కడికి వెళ్ళి రాత్రంతా కూడా భజనలు, పాటలు, నృత్యాలు, భగవద్గీత పారాయణాలు ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ శివరాత్రి జాగరణ చేసి మరుసటి రోజున ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఆ యొక్క శివునికి అభిషేకం చేసుకొని గ్రామస్తులంతా కలిసి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేసుకొని తిరిగి ఎవరి గ్రామానికి వాళ్ళు వెళ్ళేవారు. ఇలా జరుగుతుండగా అక్కడ ఇరు గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడ ఒక జాతరను ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచన చేసుకొని ఆ యొక్క శివుని పక్కనే పార్వతీదేవిని బండారుదేవిగా పిలుచుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని గోనబోయినపల్లి గ్రామంలోని గ్రామ పురోహితులైనటువంటి కీర్తిశేషులు సురభి అనంతరామ శర్మ గారి ఆధ్వర్యంలో ఒక గ్రామ కమిటీని, దేవస్థాన కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఒక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ప్రాతకాలమునే నదీ తీరానికి చేర్చి ప్రాతకాలం నుండే శివునికి అభిషేకాలు చేసి అక్కడే రాత్రికి శివ కళ్యాణం జరిపించుకొని ఆ శివ కళ్యాణం అయిన తర్వాత భగవద్గీత పారాయణము, భజనలు కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరుసటి రోజు ఎప్పటిలాగానే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకొని వచ్చేటువంటి వారు. ఈ స్థల మహత్యము, స్థల విశేషము ఏమిటి అంటే కాలానుసారంగా వర్షాకాలంలో వర్షాలు పడని సమయంలో, పంటకు అనుగుణంగా వర్షాలు పడని సమయంలో ఈ యొక్క గోనబోయినపల్లి గ్రామ పెద్దలందరూ కలిసి ఆ పురోహితుల వారి నేతృత్వంలో ఆ యొక్క బండారుదేవి మడుగు దగ్గరికి వెళ్ళి ఆ శివునికి పూజలు చేసి అక్కడ పాయసాన్ని తయారు చేసుకొని ఆ పాయసాన్ని శివునికి నివేదన చేసి తదుపరి ఆ పాయసాన్ని ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి గొల్లవారి చేత ఆరగింపజేసేవారు. దాన్ని వరద పాశము అనేటువంటిది వాడుక భాష. తెలంగాణ ప్రాంతంలో వరద పాశం పోయడం అనేది అనాదిగా సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఆ బండపైన శుభ్రంగా కడిగి ఆ పాయసం పోసి ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవుల చేత ఆ పాయసాన్ని ఆరగింపజేసేవారు. ఎప్పుడైతే పాయసం ఆరగించడం పూర్తవుతుందో అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చే వరకు పూర్తిగా తడిసి ముద్దయిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శించితే తప్ప అక్కడ అనుభూతి మనము స్వయంగా పొందలేము. అయినా కూడా ఈ క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క వీడియో, ఈ విషయాన్ని మీ ముందుంచుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి శివానుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఓం నమః శివాయ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.